హాయ్ అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సులోచనని. ఇవాళ ఇంట్లోనే చిట్టి చిట్టి పప్పు చెక్కలు అండి, పెసరపప్పు వేసిన చెక్కలు ఎలా చేయాలో చూద్దామా. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇవి పిల్లలకి స్నాక్స్ లాగా కూడా యూజ్ అవుతాయి. సరే ప్రాసెస్లోకి వెళ్దామా. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. పెసరపప్పు నానితేనే మనం తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి. తర్వాత ఒక గిన్నెలోకి ఇలా ఒక బౌల్ బియ్యం పిండి తీసుకొని దాంట్లోనే మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు వేసుకోవాలి. అలాగే దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకుంటున్నానండి. మీరు వేడివేడి నూనె వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ చూసి తర్వాత వేసుకోవచ్చు అండి, ఒకవేళ సరిపోకపోతే. దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. నేను కారం ఎక్కువ వేయట్లేదు, మళ్ళీ స్పైసీగా ఉంటే తినరు అసలు, అందుకని కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఈ కారం, ఉప్పు ఇవన్నీ పెసరపప్పు ఇవన్నీ బియ్య పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేసుకోవద్దు. ఇలా కొంచెం కొంచెం వేసుకొని మన గోధుమ పిండి ఎట్లా కలుపుకుంటామో ముద్ద వచ్చేలాగా అలాగా ఒక ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఉండలు చేసుకోవాలండి. చిన్న చిన్న చెక్కలు కాబట్టి ఉండలు కూడా మనం చిన్న చిన్నవి చేసుకోవాలండి. ఈ ఉండలు చేసుకోవడానికి ఇది టైం పడుతుందండి, మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ. సో ఇలా ఉండలు చేసుకున్న తర్వాత ఇలా కొంచెం థిక్గా ఉన్నటువంటి ఒక కవర్ తీసుకుని ఆయిల్ రాసుకోవాలండి కవర్కి కింద. మళ్ళీ అలాగే మనం ఉండలు పెట్టిన తర్వాత పైన వేస్తాం కదా అండి, దానికి కూడా ఆయిల్ రాసుకోవాలి, అంటే అతుక్కోకుండా వస్తాయి మనం తీసేటప్పుడు. ఇలా ఉండలన్నీ పెట్టుకున్న తర్వాత పైన కవర్ వేసుకొని ఇలా ఒక గిన్నెతో కానీ లేదంటే బౌల్తో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోద్దండి. పూరి ప్రెస్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే అండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒకటి పైకి వచ్చిన తర్వాతే రెండోది వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వెంటనే అయితే తిప్పద్దు, ఒక 1 మినిట్ ఆగిన తర్వాత తిప్పండి, లేదంటే విరిగిపోతాయి, త్వరగా కాలిపోతాయండి. చిట్టి చిట్టి చెక్కలు కదా, చూసుకొని తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోండి. లేట్ అయితే మళ్ళీ మాడిపోతాయి. సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవడం అంతే అండి. నేను ఇంకోసారి చూపిస్తున్నా చూడండి. ఎవరైనా మేము పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా చేసుకోవాలి కానీ మాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఈజీగా చేసుకొని 2 పక్కల ఆయిల్ అప్లై చేసుకొని తీసేసుకుంటే ఈజీగా వస్తాయండి. పిల్లలకి బయట ఫుడ్ పెట్టడం అంత మంచిది కాదు. సో ఇంట్లోనే కొంచెం ఓపికగా చేసుకుంటే బాగుంటుందండి. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేయను పిల్లలకి, నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదు. మా అమ్మ వాళ్ళది వ్యవసాయ కుటుంబము, వ్యవసాయం అంటేనే తెలిసింది కదా అండి, ఎప్పుడు పొలం పనులు ఉంటాయి. అయినా కానీ మాకు సాయంత్రానికి ఏదో ఒకటి ఓపికగా చేసి పెట్టేది. సో దానివల్ల మాకు అలవాట్లేదు. మా అమ్మని చూసే నేను ఏదైనా ఓపికగా చేసుకోవడం నేర్చుకున్నాను. కొంతమంది అంటుంటారు ఓపికగా చేసుకుంటావు, పిల్లలకి చేసి పెట్టుకుంటావు అంటారు. ఇంకొంతమంది నువ్వు అసలు బయట ఫుడ్ ఎక్కువ పెట్టవు పిల్లలకి, బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు తినరు కదా అంటుంటారండి. అలా తినకుండా ఏమి ఉండరు. అలానే రోజు పెట్టాల్సిన అవసరం కూడా లేదు బయట ఫుడ్, మనం ఇంట్లో హెల్తీగా చేసుకుంటే అది చాలు. చూడండి, మా చిన్న పాప తినింది, నాకు కావాలని మళ్ళీ వచ్చి అడుగుతుంది. సో మనం ఏ చేసినా పిల్లల కోసమే కదండి, మనం చేసింది పిల్లలు ఇష్టంగా తింటే అంతకన్నా మనకి ఏం కావాలి చెప్పండి. మా చిన్నోడు వచ్చి నాకు కావాలని అడుగుతున్నాడు. తనకి ఇష్టమైతేనే తింటుందండి ఏదైనా, లేదంటే నాకు వద్దుమా అని అక్కడే వేసేస్తుంది. సో ఏదైనా మనం చేసేది పిల్లల కోసమే కాబట్టి వాళ్ళకి నచ్చింది ఏదైనా హెల్తీగా చేసి పెట్టుకుంటే అది చాలండి. చూసారా అండి ఎంతో క్రిస్పీగా. మా పాప చిన్నదండి, పళ్ళు కూడా అన్నీ రాలేదు, తనే ఈజీగా తింటుంది. ఎవరైనా ఈజీగా తినచ్చండి, పెసరపప్పు వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. పిల్లలకి బయట ఫుడ్ పెట్టడం అంత హెల్తీ కూడా కాదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.